హాయ్ అండి, ఈరోజు మీకు ఎగ్ ప్రోటీన్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేసేయండి. అది కూడా నాటుకోడి గుడ్డులతో చూపిస్తాను. సో ఇలా కొత్తిమీర తీసుకొని 2 మడతలు వేసి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది, త్వరగా పని కూడా అయిపోతుంది అన్నమాట. సో ఇలా కట్ చేసి పక్కనున్న గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఆ గ్లాస్ బౌల్లో పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు తీసుకొని ఆ ఆకులన్నీ తుంచి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆమ్లెట్లో వేసినప్పుడు మనకి ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆ కరివేపాకు తీసుకొని బౌల్లో వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీ కూడా చిన్న పీసెస్లా కట్ చేయాలి. ఇలా చిన్న పీసెస్లో కట్ చేసిన తర్వాత అదే బౌల్లో మనం ఈ పీసెస్ అన్నీ వేయాలి. ఈ గ్రీన్ చిల్లీ కొంచెం కారం ఎక్కువ, అందుకని నేను హాఫ్ చిల్లీనే తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ తీసుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. సో ఈ ఆనియన్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి చిన్నగా. మిడిల్లో నా వాయిస్ అనేది వేరీ అవుతుంది. ఈ వింటర్ సీజన్ వల్ల ఏమో తెలియదు, నాకు కోల్డ్ చేసింది. సో డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, ఏంటి టేబుల్ మీద పెట్టి కట్ చేస్తుందని. యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్ రూమ్లో ఇవన్నీ కట్ చేసుకొని మా హాస్టల్ కిచెన్ ఏరియాలోకి తీసుకెళ్తాను. ఇవన్నీ కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళే కన్నా నేను ఇక్కడ కట్ చేసుకొని అది ప్రిపేర్ చేసుకొని కిందకి తీసుకెళ్ళి చేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా ఆనియన్ పీసెస్ కట్ చేసి వాటిని బౌల్లో వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా బౌల్లో వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ పోస్తాను అండ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. కొంచెమే వేస్తాను, ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ వేసాం కదా, అందుకని చిల్లీ పౌడర్ కొంచెం వేస్తాను. చూడండి, ఇప్పుడు వాటర్ పోసాను. ఈ వాటర్ ఎందుకు పోస్తామంటే మనకి ఈ చిల్లీ పౌడరు సాల్ట్ ఈక్వల్గా మిక్స్ అవ్వడం కోసం. ఎగ్స్ వేసిన తర్వాత కొన్నిసార్లు ఎగ్స్లో మిక్స్ అవ్వవు. ఇలా మిక్స్ చేసిన తర్వాత నాటుకోడి గుడ్లు తీసుకోవాలి. నాకు ఆ నాటుకోడి గుడ్లు మా రిలేటివ్స్ ఇచ్చారు. సో అవి ఇప్పుడు వేస్తాను. ఇలా నాటుకోడి గుడ్లు పగలగొట్టి వేయాలి. యాక్చువల్లీ నాటుకోడి గుడ్లకి షెల్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో 1-2 సార్లు బీట్ చేసి అప్పుడు పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత ఇలా స్పూన్ మిక్స్ చేస్తాను. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సాల్ట్ మిక్స్ చేయలేదని. యాక్చువల్లీ మా రూమ్లో సాల్ట్ లేదు. ఇప్పుడు హాస్టల్లో ఉన్న కిచెన్ ఏరియాలోనే సాల్ట్ కలుపుకోవాలి. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నవన్నీ కలిపి మిక్స్ చేశాను. తర్వాత కిందకి వెళ్ళి సాల్ట్ మిక్స్ చేస్తా. ఆ క్లిప్ కూడా వేస్తాను, చూడండి. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తే మనకి ఎగ్ ఆమ్లెట్ చాలా ఈజీగా వస్తుంది. మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్లీ చిల్లీస్ చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మిక్స్ చేయాలి. మళ్ళీ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తే చిల్లీ పౌడరు సాల్ట్ బాగా మిక్స్ అయ్యి అప్పుడు మనకి ఆమ్లెట్లో ఈక్వల్ స్పైస్ అనేది తెలుస్తుంది. సో అందుకే మళ్ళీ నేను మంచిగా మిక్స్ చేస్తాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అంటించి బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలి. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు కూడా చూసి కొనుక్కోవచ్చు. రేటు కొంచెం ఎక్కువే ఉంది, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. సో కాస్ట్ చూడొద్దు, టేస్ట్ చూసుకోండి, హెల్త్ కూడా చూసుకోండి. అలా మిక్స్ చేసిన మొత్తం ఇందులో బాండీలో వేయాలి. వేసిన తర్వాత దీనికి లిడ్ పెట్టి కవర్ చేయాలి. అలా కవర్ చేస్తే కొంచెం మంచిగా కుక్ అవుతుంది. సో ఇలా కుక్ అవుతున్నప్పుడు ఆమ్లెట్ రివర్స్ చేయాలన్నమాట.
నేను మర్చిపోయి నా దగ్గర ఉన్న చిన్న స్పూన్తోనే నేను రివర్స్ చేశాను, అందుకే ఇలా పీసెస్ అయిపోయింది. అది స్టీల్ బాండీ కాబట్టి అలా కలర్ చేంజ్ అయింది. ఇలా లాస్ట్కి పప్పు కలుపుకొని పప్పులో ప్రతి ముద్దలో ఇలా ఆమ్లెట్ పీస్ ఒకటి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కలిపాను కాబట్టి ప్రోటీన్ ఆమ్లెట్ అని